హాయ్ అండి. ఈరోజు నేను రాయలసీమ ఫేమస్ ఫుడ్ అయిన రాగి సంకటి చేయబోతున్నాను. దానిలోకి కాంబినేషన్ మిరపచారు. దీనిలోకి 7-8 మిరపకాయలు తీసుకొని ఇలా రోస్ట్ చేయాలి. ఇలా వేయించుకుని ఎండుమిర్చిని మిక్సీ పట్టవచ్చు లేదా రోట్లో అయినా నరవచ్చు. రోట్లో ఉంటే టేస్ట్ బాగుంటుందని నేను రోట్లోనే నూరుతున్నాను. ఇలా కచ్చాగా ఎండుమిర్చిని తెంచుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా. 4 ఎల్లిపాయ రెప్పలు కూడా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా చేసుకొని దంచుకోవాలి. కొద్దిగా చింతపండు నిమ్మకాయ సీసంత తీసుకొని ఇది కూడా రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఈ నీళ్ళు కూడా పోసేయాలి. ఓకే అండి, మిరపకాయ చారు రెడీ అయిపోయింది. కలుపు, తొందరగా కలుపమ్మా. ఎంతసేపు? ఒక గ్లాస్ రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న రైస్ ఉడకబెట్టుకోవడానికి ఈ గ్లాస్తో 8 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇందాక కొలిచి తీసుకున్న ఎసరు ఇలా బుడగలు వచ్చే వరకు మరగనిచ్చాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి బాగా ఉడకనివ్వాలి. రైస్ ఉడుకుతున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఒక అరగంట నాననివ్వాలి. దీనిలో కొద్దిగా రాగిపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా రాగిపిండి వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఈ రాగి ముద్ద త్వరగా చల్లారకుండా ఉండాలంటే ఒక గిన్నెకి నెయ్యి రాసి ఇలా పెట్టుకోవాలి. రాయలసీమ ఫేమస్ ఫుడ్ రాగి సంకటి మిరపచారు రెడీ.